హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇది చూడండి, హంస వేస్ట్గా పడేసే పేపర్స్తో అయితే ఈ విధంగా తయారు చేశాను. చాలా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం పేపర్స్ అన్నీ వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటివి పిల్లలవి పాతవి బుక్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇయర్ స్టడీ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వాటిని ఈ విధంగా ఒక పేపర్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఎడ్జెస్ నీట్గా సమానంగా లేకపోతే ఈ విధంగా సమానంగా కట్ చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ వీటిని కూడా మధ్యలో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా సేమ్ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. అన్ని పీసెస్ సమానంగా ఉండాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండకూడదు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రెడీ చేసుకోవచ్చు, కానీ అన్ని పీసు ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఓపెన్ చేసి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ రెండు వైపులా కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని వెనక్కి తిప్పేసి ఇక్కడ చిన్న పీస్ ఈ విధంగా మలుచుకోవాలి. తర్వాత దాన్ని ఈ విధంగా లోపలికి మలుచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇంకోటి చూపిస్తాను, కొంచెం స్లోగా చూపిస్తాను అర్థమయ్యేలాగా. చూడండి, ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇటువైపు కూడా అలాగే ఫోల్డ్ చేయాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి ఇటు చిన్న పీస్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ అటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. తర్వాత దీన్ని లోపలికి ఈ విధంగా మలుచుకొని దీన్ని ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి, మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూడండి, నాకైతే ఒక బుక్ మొత్తం పట్టింది ఇవన్నీ హంస రెడీ కావడానికి. ఒక బుక్ మొత్తం యూజ్ చేశాను. మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా పీసెస్ కూడా పట్టినవి. చూడండి, ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒక పీస్ తీసుకొని ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇలా పట్టేసుకొని ఇంకొక పీస్ తీసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న పీస్కి ఇలా కాకుండా ఇలా రివర్స్లో తిప్పి ఒక్కటి మాత్రమే అందులో ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, అర్థమైందా మీకు? వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకొకటి తీసుకొని కింది వైపు పెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, కింది పీస్ ఏ విధంగా ఉందో ఇది అలాగే పెట్టాలి. మళ్ళీ చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకటి పైన పెట్టాలి. ఇంకో పీస్ తీసుకొని సేమ్ పైన దానిలాగా పైన పెట్టాలి అన్నమాట. ఈ విధంగా చూడండి, మళ్ళీ అదే విధంగా కింద పెట్టాలి. మొత్తం అదే విధంగా ఒకటి కింద ఒకటి పైన పెట్టుకోవాలి. కింద 10 పీసెస్ పైన 10 పీసెస్ వచ్చేలాగా మొత్తం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కింద 10 పీసెస్ పైన 10 పీసెస్ మొత్తం 20 పీసెస్ వస్తాయి. ఇలాంటి పీసెస్ ఇంకా 2 రెడీ చేసుకోవాలి. అంటే మొత్తం ఒక వరుసలోనే 30 పీసెస్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే కింది వరుసలో 30 పీసెస్, పై వరుసలో 30 పీసెస్ వచ్చేలాగా ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పీస్ రెడీ చేశాను కదా, ఇలాంటివే నేను ఇంకా రెండు కూడా రెడీ చేశాను. చూడండి, మొత్తం 3 రెడీ చేశాను.
3 అంటే ఒక్కో దాంట్లో కింది వరుసలో 10 పై వరుసలో 10 మొత్తం 30 వస్తాయి అన్నమాట ఒక రౌండ్కి. చూడండి ఈ విధంగా 3 రెడీ చేసుకున్నాం కదా. ఈ మూడింటిని కూడా ఒకదానితో ఒకటి అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పట్టుకొని అది ఇది రెండింటిని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అంతే, అది కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం రౌండ్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఇలా వస్తుంది 3 అటాచ్ చేసిన తర్వాత. మొత్తం 30 పీసెస్ అంటే 30 30 60 ఉంటాయండి. కింది వరుసలో 30 పీసెస్, పై వరుసలో 30. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్నాయి కదా, వాటికి ఇంకో రౌండ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అవి ఎలా పెట్టాలంటే ఒక పీసు ఉంటుంది కదా, దానిపైనే పెట్టకుండా ఆపోజిట్లో పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఒక వరుసలో పెట్టేసుకున్నాం కదా, ఈ ఒక్క పీస్కి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. 2 పీసెస్ మధ్యలో పెట్టుకోవాలి. పైన పెట్టేదాన్ని 2 పీసెస్ మధ్యలో పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను 2 వరుసలు అయితే పెట్టాను. చూడండి ఇంకొక వరుస కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా చూపిస్తాను చూడండి ఏ విధంగా పెట్టుకోవాలన్నది. చూడండి ఇదొక పీసు ఉంది కదా, ఈ 2 పీసుల మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మనం ముగ్గు వేసుకుంటే చుక్క మధ్యలో చుక్క పెట్టుకుంటాం కదా, ఆ విధంగా 2 పీసుల మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి రౌండ్ కూడా అలాగే ఆపోజిట్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. మధ్యలో పెట్టుకోవాలన్నమాట. చూడండి మీకు జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటికీ 3 రౌండ్స్ అయితే పెట్టాను. మొత్తం 6 రౌండ్స్ అయితే పెట్టాను. చూడండి 1 2 3 4 5 6 6 రౌండ్స్ అయితే అయినాయి. ఈ విధంగా 6 రౌండ్స్ పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఇలా అనుకోవాలన్నమాట. నీట్గా మెల్లగా జాగ్రత్తగా ఇలా దగ్గరికి అనుకోవాలి. పైకి ఇలా బౌల్ లాగా రెడీ అవుతుంది. ఇలా దగ్గరికి అనుకుంటే మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఊడిపోతాయి. కొంచెం నిదానంగా ఈ విధంగా అనుకుంటే చూడండి ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 12 పీసెస్ పెట్టుకోవాలి ఒకవైపు. చూడండి నేను పెడుతున్నాను. 12 పీసెస్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. ఇలా మొత్తం 12 పీసెస్ పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. ఎక్కడ కొంచెం స్కిప్ చేసినా సరిగా అర్థం కాదు. అందుకే మొత్తం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్లో ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇటువైపు 12 అయితే పెట్టాను పీసెస్. 12 పెట్టిన తర్వాత 3 వదిలేసేయాలి మధ్యలో. తర్వాత మళ్ళీ ఇటు సైడు 12 పెట్టుకోవాలి. అటువైపు 12 పీస్ పెట్టినాం కదా, తర్వాత మధ్యలో 3 వదిలేసి ఈ విధంగా మళ్ళీ ఇటువైపు కూడా 12 పీసెస్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అటు 3 పీసెస్ వదిలేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చూడండి ఇటు 12 పెట్టాను కదా, మళ్ళీ 1 2 3 ఇవి వదిలేసేయాలి. అటువైపు 3 ఇటువైపు 3 వదిలేసి ఇక్కడ 12 పీసెస్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు 12 పీస్ పెట్టుకున్నాం కదా, వాటిపైన 11 పీసెస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత 11 10 9 అలా 1 వచ్చే వరకు పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇటువైపు 12 పెట్టుకున్నాం కదా, వాటిపైన కూడా 11 10 9 అలా 1 వచ్చే వరకు పెట్టుకోవాలి. 2 వైపులా అలాగే పెట్టుకోవాలి. మనం ముగ్గు వేసుకున్నప్పుడు చుక్క వదిలి చుక్క 1 వచ్చే వరకు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా చూడండి నేను ఒకవైపు అయితే 1 వచ్చే వరకు ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఇలా పెట్టిన తర్వాత సేమ్ అదేవిధంగా అటువైపు కూడా 1 వచ్చే వరకు పెట్టుకోవాలి. 12 పైన 11 11 పైన 10 10 పైన 9 అలా పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్కి అయితే 1 వస్తుంది. చూడండి ఇటువైపు అయితే 3 వదిలేసాను.
తర్వాత ఇక్కడ మాత్రం పెట్టుకుంటున్నాను. రెండు వైపులా పెట్టేశాను. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇవి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి తోక భాగం పెట్టాలి. ఇక్కడ చూడండి మనం 3 వదిలేసాం కదా, వదిలేసిన దగ్గర వాటిపైన ఇలా 4 పీసెస్ పెట్టుకోవాలి. 3 వదిలేసాం కదా, 3 పైన మనం ఈ విధంగా 4 పీసెస్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా 4 పెట్టుకున్నాం కదా, 4 పైన మళ్ళీ 3 పీసెస్ పెట్టుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా 3 పెట్టేసాం కదా, 3 పైన మళ్ళీ 2 పెట్టుకోవాలి. ఈ 2 పైన మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి. చూడండి అంతే, తోక భాగం రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి 2 రెక్కలు ఒక తోక వచ్చేసింది కదా, ఈ విధంగా నీట్గా అనుకుంటే సరిపోతుంది. తోక అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హెడ్ పార్ట్ రెడీ చేసుకోవాలి. హెడ్ పార్ట్ కోసం ఇలాంటి పీసెస్ కొన్ని తీసుకోవాలి. వాటిని ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట, ఒకదానిపై ఒకటి లైన్గా. సైడ్కి ఏం పెట్టిన అవసరం లేదు, అన్నీ ఒకదానిపైన ఒకటి లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం 30 పీసెస్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి, ఒకదానిపైన ఒకటి. చూడండి ఈ విధంగా మరీ నొక్కకూడదు, మరీ లూజ్గా పెట్టకూడదు, మామూలుగా పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ విధంగా 30 పీసెస్ అయితే ఇలా పెట్టుకున్నాను స్ట్రైట్గా. తర్వాత మనం ముక్కు రెడీ చేసుకోవడానికి కొంచెం డిఫరెంట్ కలర్లో ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా నేను వేరే కలర్లో ఒకటి తీసుకున్నాను, ఒక పీస్ అయితే. అది ముక్కు పార్ట్ అన్నమాట. ఈ విధంగా దాన్ని లాస్ట్లో పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనం కొంచెం ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. నిదానంగా బెండ్ చేసుకోవాలి, లేదంటే ఎక్కడెక్కడ ఊడిపోతాయి. చూడండి హంస తల ఏ విధంగా ఉంటుందో అలా ఈ విధంగా నీట్గా బెండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తోక పెట్టాం కదా, దానికి ఆపోజిట్లో ఇటువైపు కూడా 3 వదిలేసాం కదా, వాటికి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెడితే సరిపోతుంది, అంతే. చూడండి ఎంతో అందమైన హంస, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. మనం వేస్ట్ అని పడేసే బుక్స్తో పేపర్స్తో ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇంట్లో చాలా అందంగా ఉంటుంది. అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకొని. చూడండి ఎంత బాగుంది కదా. దీన్ని మనం సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనం ఇలాంటివి ఇంకొకటి రెడీ చేసుకొని 2 ఆపోజిట్లో పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం ఈ మధ్యలో రౌండ్గా ఉంది బౌల్ లాగా కాబట్టి అందులో ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఇంకేమన్నా పెట్టుకోవచ్చు, ఇంకా అందంగా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకొని టీవీ దగ్గర సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.